ఏపీలో ఈ నెల ఖాళీ పడినటువంటి 2 శాసన మండలి స్థానాలకు ఆశావాహులు అధికంగానే కనిపిస్తున్నారు. ఏదైతే కూటమిలో ఎవరికి పదవి దక్కుతుందన్నటువంటి చర్చ కూడా ప్రధానంగా రాయలసీమ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు బలిజ సామాజిక వర్గానికి మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు తర్వాత తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వలేదన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా రాయలసీమ వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఖాళీ పడినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు రాయలసీమ ప్రాంతానికి ఒక స్థానాన్ని కేటాయిస్తారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని బలిజలకు కేటాయించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ పెరుగుతుంది. ఎన్టీఆర్ హయాంలో ఏదైతే కడప నుంచి శ్రీరామచంద్రయ్యను, అదేవిధంగా రాజంపేట నుంచి రత్న సభాపతి, ఆ తర్వాత గూనిపాటి రామయ్య, బ్రహ్మయ్య, రాయచోటి నుంచి పాలకొండ రాయలకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీ కావచ్చు, చివరికి చంద్రబాబు కూడా బలిజలకు మొండి చేయ చూపారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ సామాజిక వర్గ నేతలే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మొండి చేయి చూపారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారైనా ఖచ్చితంగా ఎమ్మెల్సీ 2 స్థానాల్లో ఒకటి బలిజ సామాజిక వర్గం, అది కూడా రాయలసీమ ప్రాంతానికి. ఎందుకంటే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో అత్యధికంగా కాపులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని బూచిగా చూపి రాయలసీమ బలిజలకు మొండి చేయి చూపుతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఒకరికి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా బలిజ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే ఎన్టీఆర్ హయాం తర్వాత ఎక్కడే కానీ అసెంబ్లీ స్థానాల్లో కూడా సీటు ఇవ్వని పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా 2014లో అయితే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దుర్గాప్రసాద్ కడప టికెట్ ఇచ్చి ఆ తర్వాత బీఫామ్ ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత ఆ స్థానాన్ని బీజేపీ కేటాయించి ఒక రకంగా ఆయన్ను బలిపశువును చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే రాజంపేట, ప్రధానంగా రాజంపేటలో 4 ఏళ్ల పాటు పార్టీ కోసం, పార్టీ గడ్డు పరిస్థితిలో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి బత్తెల చెంగల్నాయుడు పార్టీ మంచి ఊపు తెచ్చిన తర్వాత ఆ తర్వాత చెంగల్నాయుడు కాదని పొరుగునున్నటువంటి రాయచోటి నియోజకవర్గం నుంచి పాలకొండరాయుడు పెద్ద కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యంకు టికెట్ కేటాయించడం, ఆ తర్వాత టికెట్ కేటాయించడం అంటే అతి తక్కువ కాలంలోనే టికెట్ కేటాయించడం, ఆ తర్వాత సొంత పార్టీ నేతలే పనిగట్టుకొని సుగవాసి సుబ్రహ్మణ్యంను ఓటమి పాలు చేశారు. ఎందుకంటే బలిజ సామాజిక వర్గాన్ని బలి చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. సో ఆ తర్వాత ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అంటే బలిజలకు ఒక రకంగా తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వడం లేదన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యం, అదేవిధంగా బలి పశువును చేశారనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత ఏ పార్టీ కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా ఎక్కడే కానీ బలిజ సామాజిక వర్గం అంటే సీమ ప్రాంత బలిజలకు ఎక్కడ తగిన ప్రాధాన్యత, గుర్తింపుని ఇవ్వకపోవడం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా కోస్తా ఆంధ్రాలో ఎవరైతే కాపు సామాజిక వర్గాన్ని ఇక్కడ ప్రస్తుతం బలిజ సామాజిక వర్గంగా భావిస్తారు కాబట్టి కాపు నేతలకు అక్కడ పదవులు ఇచ్చి వాటిని గూచిగా రాయలసీమ ప్రాంత వాసులకు, బలిజలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బలిజ సామాజిక వర్గాలకే ప్రత్యేకించి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలన్నటువంటి డిమాండ్ కూడా బలిజ సామాజిక వర్గ నేతలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే ప్రధానంగా నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతరత్ర పదవుల్లో కూడా బలిజలకు మొండి చేయి చూపారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బలిజలకు మాత్రం ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తే బలిజలంతా ఒక తాటిపై నడిచేటువంటి అవకాశాలు లేకపోలేదు. బలిజలందరినీ కూడా ఐక్యమత్యం పరిచేందుకు, అదేవిధంగా వారందరినీ ఒక తాటిపై నడిపించేందుకు ఎమ్మెల్సీ పదవిని కేటాయిస్తే మాత్రం రాబోయే రోజుల్లో టీడీపీ మరింత బలపడే అవకాశాలు లేకపోలేదన్నటువంటి వాదనలు కూడా రాయలసీమ ప్రాంత బలిజల్లో నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బలిజలే కాదు ఇతర సామాజిక వర్గాల్లో కూడా అంటే ఒక రకంగా కడప జిల్లాలో మైదుకూరు, అదేవిధంగా రాజంపేట, కడప, రాయచోటి ప్రాంతాల్లో అత్యధికంగా బలిజ సామాజిక వర్గం ఓట్లే కీలకం. ఈ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే రాయలసీమ ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా బలిజ సామాజిక వర్గం ఓట్లు అందులోనూ మొదటి నుంచి కూడా బలిజ సామాజిక వర్గం అంతా కూడా టీడీపీ నేతలంతా కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో బలిజలు టీడీపీ వైపు మొగ్గు చూపి అదేవిధంగా టీడీపీని భారీ స్థాయిలో బలపరిచే దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అంటే ఒక రకంగా రాయలసీమలో వైసీపీకి కంచు కోటగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో
ఏదైతే కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో కూడా మరింత ఇదే విధంగా ఉత్సాహాన్ని ఇదే విధమైనటువంటి మెజారిటీ కొనసాగించాలంటే రాయలసీమ ప్రాంత బలిజలకు తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏదైతే ఆ, రు- ఈ నెలలో ఖాళీ పడనున్నటువంటి భర్తీ చేయనున్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా బలిజలకు కేటాయిస్తే మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి చంద్రబాబు ఎలాంటి అడుగులు వేస్తారో లేకుంటే కోస్తా ఆంధ్ర ప్రాంత వాసులకు ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకుంటారో లేదో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం కొంత ఎమ్మెల్సీ స్థానాల భర్తీ మాత్రం ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో ఒకటి మాత్రం బలిజలకు కేటాయిస్తే రాబోయే రోజుల్లో మరింత బలపడే దిశగా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.